ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వైసీపీ, కాంగ్రెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే జై భీమ్ భారత్ పార్టీ ఒక ఎత్తు. తెలుగుదేశాన్ని ఫేవర్గా ఉంటూ సుదీర్ఘకాలం పాటు విశ్లేషకుడుగా ఉన్నటువంటి జడ శ్రవణ్ కుమార్ ఈ మధ్యన తెలుగుదేశంతో కూడా కొంత విభేదించి, ఎందుకంటే తనకి పార్టీ పరంగా సీట్లు కేటాయించమంటే అందుకు ఒప్పుకోవట్లేదు తెలుగుదేశం. కాబట్టి ఆయన విభేదించి తనే పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొస్తానంటున్నారు. కానీ తెలుగుదేశానికి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగానే గేమ్ మీద నడుపుతున్నారు. అందులో టాక్టికల్గా ఆయన చేసింది, మొన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైనటువంటి దస్తగిరిని అక్కడి నుంచి పోటీకి నిలబెట్టేటట్టు ఆయనే బెయిల్ ఇప్పించి తీసుకొచ్చారు. అతనికి అక్కడ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నాడో అతనికి సలీం అనే లాయరు మొన్న బెయిల్ వచ్చింది ఆయన ద్వారా. ఇప్పుడు అతని జడ శ్రవణ్ కుమార్ పిలిచి అతనికి సీట్ ఇస్తారట, అతన్ని ఎన్నికల్లో పోటీ చేపిస్తారట, అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేపిస్తారట. సోమవారం రాత్రి 9 గంటలకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ సమక్షంలో శ్రీనివాస్ చేరాడు. రానున్న అసెంబ్లీలో ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల తరపున బలమైన వాయిస్ వినిపిస్తానంటున్నాడు ఇతను.